హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము సిరీ 7989. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్, లైక్ అండి ప్లీజ్. చూడండి, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం. రాఖీ పండుగ కదా, నేనైతే అన్నీ అక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నానండి. మన రాఖీ గారు తనకి సిద్ధం కావాలి కదా. మా తమ్ముడు వీడియో తీసిండు అప్పుడే. ఇగో చూడండి, మా సారు మా చిన్నోడు బాగా జ్వరం వచ్చింది లేనా అన్న రాఖీ కట్టించుకుందాం అంటుండు. ఇక్కడే చూడండి, మా పాప, మా చెల్లి వాళ్ళ పాప బాగా ఏడుస్తున్నారు. తనకి డ్రెస్ టైట్ అయింది, అయితే బటన్ సిప్పు అని అన్నది మా చెల్ల. ఇక ఏడుస్తుంటే పాలు పెట్టి అంటే పెట్టింది, పాలు తాగుతుందండి. ఇగో బటన్స్ పక్క అని అంటుంది. ఏం చేస్తున్నా, వీడియో తీస్తున్నావా అక్క, తర్వాత దిద్దు కానీ బటన్స్ ఇప్పే పాపం ఏడుస్తుంది చిట్టి తల్లి అని అన్నది. బటన్స్ ఓపెన్ చేసినండి. అంటే అది బాడీకి మొత్తం అండి, పైనుంచి ఒకటే డ్రెస్ అనమాట. కాళ్ళకాడ బటన్స్ ఇప్పిన. ఇక్కడ మా చిట్టి తల్లి ఏమో ఉయ్యాలుగుతుందండి. మా అమ్ములు అంటే మా అమ్మాయి, నా కూతురు, ఎప్పటి నుంచి అంటే ఇది సమ్మర్ హాలిడేస్లో మేము పోయినప్పుడు అప్పుడు మా డాడీ ఉయ్యాల కావాలంటే చీర తెచ్చి, కేసీఆర్ చీర తెచ్చి ఉయ్యాల కట్టిండండి మా డాడీ. ఇక మా చెల్లి అంటుంది, అక్క సింధూరం తెపోయే బొట్టు పెట్టుకుందాము అని అంటుంది. తెస్తలే ఆగు అని నేనన్నా. ఇక మా అమ్ములు అయితే ఉయ్యాలుతుంది. మా డాడీ మా చిన్నగాని దగ్గరికి వెళ్ళిండండి. జ్వరం వచ్చింది కదా చూస్తుండు, జ్వరం తగ్గిందా లేదని. అప్పుడే వచ్చి ఉయ్యాలు ఊపుతుండండి. ఇక ఉయ్యాలు ఊపుతుంటూ, నీకు మీ చెల్లెకు ఉయ్యాలు ఊపాలమ్మ అని అంటుండు. అప్పుడైనా మా చెల్లె మా చిట్టి తల్లి నవ్వుతుందండి. చూడండి, అక్కడంగా పోయింది మా తమ్ముడు అండి లోపలికి. ఇంకా మా చిట్టి తల్లి చూడు నవ్వుతుంది ఇప్పుడు. మంచిగా మా డాడీ జోక్ చేస్తుంటే నవ్వుతూ ఉంటుంది. వెనక కూడా అలా డాడీ నవ్వుతాడండి. వెనకంగా సెల్లు చూసుకుంటే నవ్వుతుండు. ఉయ్యాలైతే ఊపింది. నేను పోతున్నా ఇక ఊపనని అంటుండు మా డాడీ అయితే. ఇక మా చెల్లెమో వీడియో తీస్తున్నాను, నాకు వెళ్ళి చూసి నవ్వుతుందండి. మంచిగా ఉండు, నేను మంచి స్మైల్ అంటే స్మైల్ ఇస్తుంది వీడియో తీస్తున్నాని. ఇక మా చిట్టి తల్లి చూడండి పాలు తాగుతుంది. బుజ్జి ముండ ఇదైతే. ఇంకా బర్త్డే కాలేదండి, 8 months అవుతున్నాయి ఇప్పుడు తనకి. ఇక మా పెద్దమ్మాయి అంటే నా బిడ్డ చూడండి, అసలు చెయ్యి అడ్డం పెడుతుంది, ఏ పెట్టకని చెప్తున్నా నేను. ఇంకా రాఖీలు అయితే అన్నీ సిద్ధం చేసినామండి మేము. రాఖీలు సిద్ధం చేసి ఇంకా పెట్టినాం, స్వీట్స్ అవన్నీ పెట్టినామండి. ఇంకా ఇక్కడనే మా పెద్ద బాబు కూర్చుంటారు చూడండి. ఎందుకంటే రాఖీ మా డాడీ తెస్తే ఆ రాఖీ తనకు కావాలంటే నాకు కావాలి మమ్మీ అంటుండు. మళ్ళీ స్వీట్లు కూడా ఉన్నాయి అక్కడ, స్వీట్ల కూర్చుండండి పాపం. నేను రాఖీ కట్టడానికి ఇస్తలే డాడీ అని మా డాడీ కూడా అంటుండు. ఇక సపోర్ట్ చేయకుండా పోయిందండి పాపం. ఇగో రాఖీ తీసుకుని అగో రాఖీ తీసుకొని చూడండి, అసలు తనకు కావాలంట. ఇగో ఇక్కడ మా అమ్మ పసుపు రాస్తుందండి. మా తమ్ముడు అక్కడ రాఖీలు ఫోటో తీస్తుండు. మా అమ్మ పసుపు రాసుకుని తమ్ముడికి రాఖీ కద్దరా టైం అవుతుంది అని అన్నాడు. ఇంకా ఫస్ట్ నేనండి, తర్వాత మా చెల్లె, మా తమ్ముడు. నాకు రాసింది పసుపు. ఇంకా తర్వాత నాకు రాసినాక మళ్ళీ ఈ కాలుకి రాస్తుందండి. ఇంకా రాసినాక మా చిట్టి తల్లిని రమ్మంటే, నా బిడ్డని రమ్మంటే వచ్చింది. కాకపోతే ఫస్టే రాపించుకొని పోయిందండి. తర్వాత నేను వచ్చి రాపించుకుంటున్నా. ఇంకో కాలు పెట్టాను నేనైతే. మా మమ్మీ నువ్వు రాసుకోలేదని నేను అడిగినండి. అడిగితే మా అమ్మ అన్నది, నేను పూజ చేసేటప్పుడు రాసుకున్న బిడ్డ పోయింది. బట్టలు అంత మనం బిడ్డలం పోతే ఎంత పని ఉంటుందో కదండి. అసలు అమ్మలు అయితే ఎంత పని చేస్తారు కదా, టిఫిన్లు చేస్తారు, తీరొక్కరు చేసి పెడతారు. పాప మా అమ్మ కూడా రాఖీ పండుగ రోజు అయితే ఈరోజు మస్తు అసలు పొద్దుగాల వేస్తే మేము రాఖీ కట్టేదాకా పని చేసిందండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ కొద్దిసేపు కూర్చుంది అంతే. చూడండి, ఉయ్యాల కడితే అక్క చెల్లెలు ఇద్దరు మంచిగా ఊగుతురండి. మా చిట్టి తల్లిగా మా తమ్ముడికి అయితే రాఖీ కట్టింది మా చెల్లె. ఒకటి క్లిప్ పెట్టినండి ఫోటో. నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా పెద్ద జాబ్ రావాలి, నాకు మంచి కట్నాలు రావాలి, 1,00,000 రూపాయల జీతం రావాలి. అందంగా నిజంగా వీళ్ళిద్దరు చిన్న పండుగ హుషారుగా ఉంటే. ఇక ఇక్కడ చూడండి, మా పాప అయితే రాఖీలు కట్టింది వాళ్ళ డాడీకి, వాళ్ళ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడికి. అయితే ఒకటి దీపం పోయిందండి, ఆరతి ఇస్తుంటే దీపం పోతే వాళ్ళ డాడీ మళ్ళీ దాన్ని ముట్టించి మళ్ళీ తీ మమ్మీ అని చెప్తుండు. అగో తీస్తుందండి. ఇగో ఇప్పుడు అయిపోయింది, అగో తీసింది. తీసినాక ముట్టించినాక మళ్ళీ ఇక తనకి ఇట్లా అంటుందండి, మంచిగా బ్లెస్ చేస్తుంది. ఎట్లయినా ఇంట్లో ఆడపిల్ల ఉంటే అది వేరే కదా. ఇక 500 పెడితే నాకే 500 అవుతుంది.
అయితే సరేలే మమ్మీ అన్న కాలు మొక్కుదామని అక్షంతలు వేస్తుంటే వంగట్లేదండి. నేను వంగను, నాకు నడుమును వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి అంటుంది. వాళ్ళ డాడీ అంటున్నా వంగాల మమ్మీ, వంగాలే, నాకు కాదు ఎవరికైనా పెద్దలకు వంగాలి, ఇట్లా ముక్కాలి అని అంటున్నా. వచ్చిందా అందుకే స్వీట్ తినొచ్చు, ఏం కాదు. స్వీట్ తినొచ్చు, వీటికి స్వీటు థమ్స్ అప్ తాగొచ్చు, అన్ని పూరి అన్ని తినొచ్చు, ఏం కాదు. ఇక మా డాడీకి అయితే అక్షంతలు ఇచ్చిన ఆరాధి ఇచ్చిండు. మంచిగా ఆశీర్వదించు, మంచిగా ఉండాలి. మంచిగా వస్తుంది, ఇందాక నుంచి తీసుకోవాలి. ఇంకోటి అది కట్టిస్తాను, ఒకటి కట్టుకుంటా. నెక్స్ట్ అయితే అయిపోయిందండి, రాఖీ కట్టేసినాము. ఇక లాస్ట్ ఫోటోలు దిగినాం కండి, ఫోటోలు షేర్ చేస్తున్నా. ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇక మా అమ్మ, నేను, మా చెల్లి అండి, మా తమ్ముడు, మా చెల్లి, నేను, తర్వాత మా సారు నేను వస్తామండి. ఇంకో మా సారు నేను మనం ఏం చేస్తామండి, అంత ఫంక్షన్ అయిపోయినా ఏదన్నా దావత్ అయిపోయినా ఫస్ట్ మనం ఫంక్షన్ అయిపోయి రీల్ దిగుతాం. మా చెల్లె పాప అండి, మంచిగా రీల్ చేస్తాం, లేకపోతే ఫొటోస్ దిగుతాము. మేము ఫొటోస్ దిగినామండి, రీల్స్ చేసినాం. ఇక మా పాప అండి, మా పాప ఇక వాళ్ళ డాడీకి బొట్టు పెడుతున్న ఫోటో అండి ఇది ఒకటి. ఇక మా పెద్ద అబ్బాయి అండి, మా పెద్ద అబ్బాయి ఏమో ముద్దు పెడుతుండు. అయితే మా చిన్న అబ్బాయి ప్లీజ్ అని నచ్చితే లైక్ చేయండి.